హరి ఓం. యోగాభిలాషకులకు, ఈ యోగా ఆసక్తి ఉన్నవారికి యోగ సాధన సంపూర్ణ శారీరక మానసిక ఆరోగ్యాన్ని కానీ ప్రతి ఒక్కరూ గ్రహించాలి. గోపకాంతలంతా కూడా అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ రథం దగ్గరికి కొంచెం దిగి వచ్చి గోపకాంతలను చూస్తూ, గోపకాంతామణులారా, నేను తిరిగి మరలా వస్తాను, మీరు దిగులు చెందకండి. అయితే మీరు ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి ఒక విషయం ఉంది. అది ఏంటంటే కృష్ణావతారం యొక్క అవతార విశేషాలు మీరు కొద్దిగా గ్రహించాలి. నేను వెళుతున్నది మధురకు. ఈ మానవ జన్మ తీసుకున్నది యదుకులములు జన్మించింది. యదుకుల వాసులైన మిమ్మల్ని ఇంతకాలము అలరించి, మురిపించి, ముచ్చట్లాడి, ఎన్నో అల్లరి పనులు, చిలిపి పనులు, అందరినీ ఆనందపరిచే విధంగా నేను ప్రవర్తించాను. ఇది పరమాత్మ సృష్టికర్త అయినటువంటి సృష్టీశ్వరుడు పరమేష్టి అంతా నేనే కనుక ఈ నా యొక్క దివ్య లీలా వినోద విలాసములలో నేను ఆడించే ఆట అంతా బొమ్మలాటలాగా ఉంటుంది. ఈ బొమ్మలాటలో సత్యం కూడా ఉంది. ఎందుకంటే స్త్రీ పురుషుల భార్యాభర్తలు అయిన తర్వాత దాంపత్య ధర్మం అని అనుసరించాలి. దాని గురించి చెప్పాం కదా. దాంపత్య ధర్మం అన్నప్పుడు భర్తకు భార్య, భార్యకు భర్త చతుర్విధ పురుషార్థాలలో నిత్యం తోడుండాలి. అది ఏ విధముగానైనా ఇతరముగా మారిపోతే అది పుట్టగతులు ఉండకుండా పోతారు అనే ఒక మాట ఉంది. పుట్టగతులు ఉండకుండా పోవడం అంటే ఏంటి? పుట్టగతులు ఉండవు అంటే ఏ పరమాత్మని వైకుంఠవాసము కానీ, కైలాసం కానీ, ఏ దివ్యలోకాలను అక్కడికి మన ఆత్మ అంటే మన యొక్క లోపల ఉన్నటువంటి చైతన్య శక్తి అందులో లీనమైపోయి ఇక మళ్ళీ జన్మలు ఉండకుండా పోతాయో, అలాంటి దివ్యానందం పొందాలంటే ధర్మాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలి. దాన్ని ఏమంటారంటే దాంపత్య ధర్మం అంటారు కదా. ఈ దాంపత్య ధర్మంలో ఎటువంటి తేడాలు వచ్చినా ఇందాక చెప్పుకున్నాం, పుట్టగతులు ఉండవు అని. అంటే మనిషి పుట్టితే మనిషిగా పుట్టడానికి ఎప్పుడైతే మనిషిగా జన్మించడానికి భగవంతుడు అవకాశం ఇచ్చాడో అప్పుడు ధర్మాన్ని ఆచరించాలి. ఎందుకు? మనిషికి మాత్రమే బుద్ధి ఉంది. బుద్ధి లేనప్పుడు మనం ఏం చేయలేం. సకల జీవరాశులకు, జంతువులకు, పక్షులకు అన్నిటికీ తెలివి ఉంటుంది, ఆలోచన ఉంటుంది, కానీ బుద్ధి అనేది ఉండదు. దానికి విచక్షణ జ్ఞానం ఉండవు, మనకు ఉంది. అలా విచక్షణ జ్ఞానాన్ని వినియోగించుకోకుండా తప్పు దారిలో పోతే పుట్టగతులు ఉండవు అంటే ఏమంటే, ఈ యొక్క మానవ జన్మలో అనేక పాపకర్మలు చేస్తే ఇక మానవ జన్మ అనేది దుర్లభమైనప్పుడు ఏమవుతుంది? సద్గతులు రావు. సద్గతులు కానీ, మోక్షం కానీ, ఇట్లాంటివి సద్గతులు, మోక్షము ఇలాంటి ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయి పరమాత్మ దగ్గర మనం నివసించాలి అంటే పరమాత్మ లయం చెందాలి అంటే ఖచ్చితంగా మానవుడు ధర్మాన్ని అనుసరించే తీరాలి. ఈ దాంపత్య ధర్మాన్ని విడిచిపెట్టినటువంటి వారు ఎవరైనా సరే, స్త్రీ అయినా పురుషుడైనా, పుట్టగతులు ఉండవు అని శాస్త్రజ్ఞులు, యోగులు అంటారు. ఎందుకంటే ఇది ధర్మబద్ధమైన జీవితం. మనసు అనేది మనల్ని చంచలంగా ఆడిస్తూ ఉంటుంది, కానీ లోపల ఉన్నటువంటి జీవుడు పరమాత్మ ఆత్మస్వరూపుడు ధర్మబద్ధాన్ని అనుసరించమంటాడు. అందుకని కన్యామణులారా, మీరందరూ కూడా మీ దాంపత్య ధర్మాన్ని తప్పలేదు. మీరు ఎక్కడా తప్పలేదు. మీరు నన్ను పురుషుడిగా భావించారే కానీ పరమ పురుషుడిగా భావించలేదు. మీరు నన్ను పురుషుడిగా అనుకున్నారు తప్పితే పరమ పురుషుడనే ధ్యాస మీలో లేదు. ఎందుకు? నేను ఈ శరీరంలో ఉన్నాను. దివ్యాలంకారంతో, దివ్య తేజస్సుతో, సూర్యచంద్రాది ప్రకాశమానంతో, అనేక మణిమాణిక్యాల తేజోవిరాజంతో నా శరీరం ఒప్పారుతూ ఉంటుంది. దానికి కారణం, నా శరీరం వల్ల కనబడడానికి కారణం ఈ సృష్టి అంతా నేనే ఉన్నాను కనుక. నీలశైలము వంటి నీ మేని కాంతికని, ఈ యొక్క ఆకాశం ఏ విధంగా సూర్యుడి వెలుగులో నీలి రంగులో ప్రతిబింబిస్తూ ఉంటుందో ఆ ప్రతిబింబమే నేను.
ఆ స్వరూపమే నేను. కనుక మీరు అది గుర్తించుకుంటా నన్ను ఒక సుందరమూర్తిగాను, మనోహరమైన వాడిగాను, మనోరముడిగాను, మీ మనసును ఆకర్షించినట్లుగాను, మీ యొక్క ప్రేమను దోచుకున్నట్లుగాను, మీ ప్రేమలో నేను విహరించి మీతో అనేక కే రాసకేలీలు, విలాసాలు, ఇక అనేక ఆటలు పాటలు మిమ్మల్ని అనేక రీతులలో ఆనందింప చేశాను అని మీరు అనుకుంటున్నారు తప్ప, అవన్నీ చేసింది కూడా మీరు మీ భర్తలతోనే. మీరు మీ భర్తలతోనే అవన్నీ చేశారు. కానీ రూపం నాది కలిగి ఉంది అక్కడ మీకు. మీ దృష్టి ఎందుకు? తదేకానువృత్తి. మీకు పరమాత్ముని పొందాలి, పరమాత్ముడితో ఆనందించాలి, పరమాత్మతో సుఖాలు అనుభవించాలి, శారీరక సుఖాలైతే అన్ని రకాల సుఖాలు అని మీరు అనుకుంటున్నంతసేపు మీ కంటికి ప్రతిదీ ఆ రూపమే కనబడుతుంది. ఈ దివ్య రూపమే కనబడుతుంది. ఎందుకంటే మీ భర్తలో ఉన్నది నేనే, మీలో ఉన్నది నేనే, మీ అందరిలో ఉన్నది నేనే, ఆత్మస్వరూపం. కనుక మీరు కోరిన రూపంలో మీ భర్తలతోనే మీరు విహరించారు. నా యొక్క రూపం వాళ్ళలో నుండి అలా తరింపచేశాను. అంతేకాని మీరెక్కడా కూడా మీ యొక్క శీలం కోల్పోలేదు, మీ గుణం కోల్పోలేదు, మీ యొక్క ఎటువంటి తప్పు లేదు. మీరు ఏ తప్పు చేయలేదు మీరు. కానీ చేసినట్టు భ్రమపడుతున్నారు. ఇంకా ఆ వ్యామోహాన్ని తెరుకోలేకపోతున్నారు. ఈ అవ్యామోహం తెలుసుకోవాలంటే ఆ వ్యామోహాన్ని తెలుసుకున్న తర్వాత ఎలా తొలగించుకోవాలో కూడా తెలుసుకోవాలి. మనలో ఎలాంటి వ్యామోహాలు ఉన్నాయి, ఆ ఎలాంటి వ్యామోహాల వలన మనకు ప్రమాదం వాటిల్లునుంది. పరమాత్ముడు, శ్రీకాళ దేవతలు ఎవరైనా సరే అనుగ్రహం కావాలి అంటే మనలో ఉన్న ఈ వ్యామోహాలను బలహీనతలుగా మార్చుకొని, ఆ బలహీనతల వల్ల మనసు బలహీనపడి, మనసు చెడిపోయి, ఈ మనసు మలినమైనప్పుడు మనకు అన్ని చంచలంగానే కనబడుతుంది. పరమాత్ముడు కూడా సాధారణ మానవుడిలాగే మీకు కనబడతారు. కానీ నాలో ఆ దృష్టి లేదు. నేను అందుకే ఒకసారి మాయమయ్యి మళ్ళీ కూడా మీ దగ్గరికి వచ్చాను. ఎందుకంటే మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం, మీరు కోరుకున్న పూర్వజన్మ వరం కోసం నేను మానవ శరీరం ధరించి మీతో అన్నీ సంచరించాను, తిరిగాను. మీరు అనుకున్నవన్నీ వాస్తవాలే. అయితే ఆత్మపరంగానే అది సంభవించింది. అంతేకాని వ్యామోహపరమైనటువంటి, సంగీతపరమైన, ఈ యొక్క శరీరపరమైనటువంటి సుఖాలు కాదు. నమో కృష్ణ, నమో కృష్ణ. కృష్ణం వందే జగద్గురుం.